జ్యూస్ తాగి గా రోజు నేను చక్కగా నిద్రపోయిన్నే, గీడేంది ఇట్లా బాగుతుండు? సామ్రాజ్యం అత్తయ్య తీసుకెళ్లిన మందు ఈయన తాగేసినట్టున్నాడు. పాపం ఈ మత్తులో ఏం వాగరు కదా. నాని, ఏమైందిరా? ఏంటి గొడవ? చెప్తానయ్య. ఇందాకే నీకు చెప్పడానికి వచ్చా, కానీ నువ్వు వదినతో సంతోషంగా ఉన్నానని చెప్పగానే నిజం చెప్పి నిన్నెందుకు బాధ పెట్టడంలే అని వచ్చేసా. నిజం చెప్పానే, నువ్వు శ్రావణి వదినతో సంతోషంగా ఉన్నావా? ఒరే నాని, శ్రావణి వదనేంట్రా? స్వాతిరా? కాదమ్మా, శ్రావణి వదనే. ఇందాక నా దగ్గరకు వచ్చి కూడా ఇలానే మాట్లాడుతున్నాడు. ఎరా, తాగావా? ఏరా, నువ్వు తాగడం ఏంటి? విక్రమ్, ఏమైంది వీడికి? వీడెప్పుడు తాగడు కదా. నేనేం తాగానో తెలీదమ్మా, కానీ ఏం చెప్పాలనుకున్నానో మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ఏవండి, అత్తయ్య వాళ్ళు పడుకుంటారు, మనం వెళ్దాం పదండి. వదా, నన్ను నువ్వు ముట్టుకోకు. మీ అక్క చెల్లెల రంగులు బయట పెడతానని భయపడుతున్నావా? నువ్వు ఇందాక ఏమీ తినలేదన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. ఏమైందేంది? నా ప్లానింగ్ వేరేగా ఉంది. ఇప్పుడు నిజం చెప్తే ఎలా? నాని, గొడవ చేసింది చాలు, పడుకో. అనయ్య, నేను చెప్పేది విను. ఇందాక కూడా ఇలాగే చెప్పనీయకుండా పంపించేశావు. అవును, ఎక్కడ మీ ఆవిడ? మా శ్రావణి వదన. రై, పిచ్చా నీకు? ఎంత చెప్పినా స్వాతిని శ్రావణి శ్రావణి అంటావు. నీకే ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చేశారు. నాకు ముందే ఎరుకే
గా అప్పుడు చెప్తే ఏ ఊరు వినలే, నన్ను పిచ్చిదాని లెక్క చూసిండ్రు. ఇప్పుడు అదే నిజమైంది. ఆపిని, అప్పుడు నీకెవరు చెప్తే అనుమానం వచ్చిందో ఇప్పుడు వీడు ఎవరి మాటలు విన్నాడో. ఒక మనిషి మొహం మారినంత మాత్రాన ఆ మాత్రం గుర్తుపట్టలేమా? ఆ బుద్ధి ప్రవర్తన ఎక్కడికి పోతాయి? అసలు స్వాతి శ్రావణి అయ్యే ఛాన్సే లేదు. ఇద్దరికి ఎంత తేడా! ఒకరు తూర్పైతే చెప్పు. ఒకళ్ళు తూర్పు అయితే ఇంకొకరు పడమరా, ఒకళ్ళు నీరైతే ఇంకొకళ్ళు నిప్పు అని, ఉప్పు అయితే పప్పు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పు. అన్నయ్య, నీకు అసలు విషయం తెలియడం లేదు. తన మీద ఎలాంటి అనుమానం రాకుండా మంచిదానిలా నటిస్తుంది అంతే. ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ ఏడుస్తావు. గిది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. మరి పూర్తిగా మునిగిపోయి ఆనకేడవకుండా గదేదో ఇప్పుడే తేల్చుకోవడం మంచిది. తేల్చుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నాని? నీకు అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చిందిరా? ఆధారాలు చూసి వచ్చింది. మాటలతో చెప్తే నమ్మరు కదా. చూపిస్తా. పల్లవే, లేదు, నేనే తెచ్చి చూపిస్తాను. భగవంతుడా, ఈ పరీక్షల మీద పరీక్షలేంటి? పాపం అక్క తన జీవితం బాగుపడుతుందని ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నిజం బయటపడితే ఏమవుతుంది? కృష్ణయ్య, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఇదేంటో తెలుసా? అన్నయ్య శ్రావణి వదనలు. అదే మీ దృష్టిలో స్వాతి వదనకి పెళ్లి జరిగినట్టు పెళ్లికి ముందే వేయించుకున్న వెడ్డింగ్ కార్డ్. పెళ్లి రోజు ఎవరో ఫోటో తీసి పంపించారు, అదే కదరా? ఫోటో స్టూడియో వాడికి నువ్వే ఫోన్ చేస్తే ఆ రోజే ఎవరో తీసుకెళ్లారని చెప్పారు కదా. అమ్మా, అది ఫోటో, ఇది వెడ్డింగ్ కార్డ్. ఇద్దరికి పెళ్ళి అవుతున్నట్టు ముందే వేయించుకున్నారు. ఆ ఫోటో ప్రింట్ చేసినట్టే వెడ్డింగ్ కార్డు కూడా ఎవరో కావాలని ప్రింట్ చేయించుండొచ్చు కదా. కదా, కాసేపు అలాగే అనుకుందాం. అప్పుడు నీ ఫోటో కింద విక్రమ్ అనే పేరు, స్వాతి వదిన ఫోటో కింద స్వాతి అనే పేరు రాయాలి కదా. శ్రావణి అని ఎందుకు రాశారు? స్వాతి ఫోటో కింద శ్రావణి అని ఎందుకు రాస్తారా? ఎందుకంటే ఈ స్వాతినే ఆ శ్రావణి కాబట్టి. వెడ్డింగ్ కార్డు మీద అసలు పేరే రాస్తారు కాబట్టి. అక్కు, గిదైతే నమ్మాల్సిందే.
శుభలేఖ మీద ఎవరు పేరు తప్పేసుకోరు. స్వాతి ఫోటో కింద శ్రావణి పేరుంటే గది శ్రావణి కింద లెక్క. మీరు నమ్మరు కదా, అందుకే ఈ ప్రూఫ్ తెచ్చా. చూడండి. ఒక్క నిమిషంలో అతికించేస్తా. మా అన్ననే మోసం చేస్తారా? మా కుటుంబాన్నే మోసం చేస్తారా? నేను వదలను. ప్రూవ్ చేస్తా చేస్తా. అన్నయ్య, అది ఏది? ఇదేనా శ్రావణి? లేదన్నయ్య, ముందు చూసినప్పుడు శ్రావణి వదిన ఫోటోనే ఉంది. అప్పుడు కూడా ఇలాగే ఏదో తాగి చూసుంటావురా. లేదన్నయ్య. ఎన్నిసార్లు చూసినా ఫోటో మారిపోతురా. అమ్మా, ఈ కార్డ్ పల్లవి తన దగ్గర ఉంచుకుంటే చూసే కొద్దీ బాధగా ఉంటుందని ఎందుకని నేనే చించేసి బయటపడేశాను. ఆ ముక్కలు ఎలా వచ్చాయో ఎవరు పేర్చారో తెలియదు. వీడేమో అది పట్టుకుని వేరే ఏదేదో వాగుతున్నాడు. లేదన్నయ్య, నేను చూశాను. నాని, ఏంట్రా ఇది? పొద్దున కూడా ఇంతే. పల్లవి గురించి ఏదేదో మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, మేం చూసుకుంటాం కదా. ఇప్పుడు అర్థమైందమ్మా. పల్లవి బాధపడుతుండడం చూసి సైకలాజికల్గా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఒక రకంగా దీనంతటికీ కారణం శ్రావణియే కదా. ఇలా మత్తులో ఉన్నప్పుడు శ్రావణియే మళ్ళీ వచ్చినట్టు ఏదేదో ఊహించుకుంటున్నాడు. ఊహించుకోవడం కాదన్నయ్య, నేను చెప్పేది నిజం. ఒక్క విషయం చెప్తాను విను. ఈ కార్డులో స్వాతి ఫోటో ఉండి దాని కింద శ్రావణి అని రాసున్నా మేము నమ్ముండే వాళ్ళం కాదు. ఎందుకంటే మా ఫోటో ప్రింట్ చేయించిన వాళ్ళు మా వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించారన్న గ్యారంటీ ఏంటి? అందుకే ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ధరణి, తీసుకెళ్ళు. అలాగే పదండి సార్. అవసరం లేదు, నేను అంత మత్తలో వెళ్ళాను. నేను వెళ్తాను. విక్రమ్, ఏంట్రా ఈరోజు వీడు ఎందుకిలా తయారయ్యాడో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, తమ్ముడు హెల్త్ పరిస్థితి తెలిసిందే కదా. పూర్తిగా తగ్గిపోయిందనుకున్నా సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు ఇలా డిప్రెషన్లోకి వెళ్తాడు. మార్నింగ్కి నార్మల్ అయిపోతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు. అమ్మయ్యా, దేవుడున్నాడు.
ఏంటి ఫోటో మారిపోయింది, దేవుడు కాపాడాడు అనుకుంటున్నావా? అది మారలేదు, నేనే మార్చాను. అయినా అందరికీ చెప్పి మిమ్మల్ని బయట పడేయకుండా ఎందుకు కాపాడానా అనుకుంటున్నావా? ఆలోచించు. అయినా నీకు అర్థం కాదులే, మన రూటే సెపరేట్. ఆడుకుందాం. గుడ్ నైట్. చెల్లి, నాన్న ఫోన్ చేస్తే పైన మాట్లాడుతున్నా, కింద నుంచి ఏవేవో కేకలు వినిపిస్తున్నాయి. ఏమైంది? ఏం లేదక్క, అయినా ఎవరో ఆఫీస్ వాళ్ళ మీద కేకలేస్తున్నారు. అయినా ఈ టైంలో పైన మంచులో ఏంటి? బావగారు ఒక్కరే ఉన్నారు, నువ్వు వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో నిజం బయటికి రానివ్వను. వచ్చినా నీ కాపురానికి ఏ సమస్య రానివ్వనక్క. పల్లవి ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుంటాను. ఆడుకుందాం అన్నావు కదా, నేను ఆడితే ఎలా ఉంటుందో దానికి చూపిస్తాను. శ్రావణి, రెండు వర్షములు సహజీవనము చేసిన మీ సహధర్మచారిణి, మీ ప్రేమలోకపు యువరాణి, ఆ శ్రావణీదేవి నామము తలుచుట కడు సహజమే కదా. నాకు ఎటువంటి చింతయూ లేదు. మీకు ఆ నామము మర్చిపోవట కష్టముగా ఉన్నచో నన్ను ఆ నామముతోనే సంబోధించుము. మీరు ఏ నామముతో పిలిచెడిది నన్నే కదా, ఆ తృప్తి చాలు. అవసరం లేదు. మనం తలుచుకునేవన్నీ ఇష్టమైనవి కావు, వెంటాడేవన్నీ తీపి జ్ఞాపకాలు కావు. స్వాతి పేరే బాగుంది. ఆ చేదు జ్ఞాపకాలని తీపి జ్ఞాపకాలుగా మార్చడానికే ఈ ప్రయత్నం. అవన్నీ ఫలించి శ్రావణి గాని నన్ను దగ్గరికి తీసుకుంటారన్న నమ్మకం నాకుంది. నీ సేవలేం నాకు అక్కర్లేదు. పా, ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి ఇంత నాటకం ఆడతారా? మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? వదలను. మీ అసలు రంగు బయట పెట్టకుండా అస్సలు వదలను. ఒకవేళ ఎప్పుడైనా అక్క గురించి నిజం బయటపడితే మీరే అండగా ఉంటారని ఆశపడ్డాను సారు. అలాంటిది మీరే బయట పెట్టాలని చూస్తుంటే, అయినా నేనేం చేసినా మంచిగా చేస్తానని నమ్మే మీరు ఒక్కసారిగా ఎందుకు ఇలా వ్యతిరేకంగా మారిపోయారు? ఏంటి ఫోటో మారిపోయింది, దేవుడు కాపాడాడు అనుకుంటున్నావా?
అది మారలేదు, నేనే మార్చాను. అయినా అందరికీ చెప్పి మిమ్మల్ని బయట పడేయకుండా ఎందుకు కాపాడానా అనుకుంటున్నావా? ఆలోచించు. అయినా నీకు అర్థం కాదులే, మన రూటే సెపరేట్.